మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రిలో తులం బంగారం చోరీ జరిగింది. వాణినగర్కి చెందిన సుద్దాల ఉష అనేటువంటి మహిళ అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరింది. అయితే ఉష నిద్రిస్తున్న సమయంలో ఆమె బంగారు గొలుసుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించుకుపోయారు. అర్ధరాత్రి సమయంలో జిఎంఆర్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది వచ్చారని ఉష తెలిపారు. శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులే గొలుసు దొంగిలించారంటూ ఉష అనుమానిస్తున్నారు. దొంగతనంపై జిఎంఆర్ కాంట్రాక్టర్ రవితేజ, హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీతను ఉష ప్రశ్నించారు. ఆమె పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మెడిసిన్స్ అయితే అసలు అది అపోహండ్ కొందరు అంటే బీపీ షుగర్ టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి మన కాంబినేషన్స్ సింగిల్ అట్లే కొందరికి ఇదైతేనే ఉంటుంది అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాంబినేషన్ అదే మందు కానీ ఇట్లా ఉంటుంది అంటే కింద మెడికల్ షాప్ వాళ్ళు అంటారంటే బయట తెచ్చుకోండి ఇక్కడ ఉండవు అవి అని చెప్పారు. మందులు అయితే సరే, బాధిత మహిళకు మీరు ఏమైనా న్యాయం చేస్తారా మేడం? గొలుసుపోయింది కదా. మా తరఫున పోలీసులకి కంపల్సరీ మా తరఫున మేము హెల్ప్ చేస్తాం. పోలీసులకి అయితే సహకరిస్తాము. ఎటువంటిదైనా మేము పోలీసులకి అయితే హెల్ప్ చేస్తాం మా సైడ్ నుంచి. ఆమె ఎవరు పోయింది ఎక్కడ పోయింది ఆమెకి ప్రూఫ్ లేదు. ఎవరు కనబడితే వాళ్ళ మీద అలిగేట్ చేస్తుంది. ఆ చైన్ దొరికే వరకు నేను పోనండి. ఆమె రిపోర్ట్స్ నేను వచ్చేసే వరకు అనీమియా 5% ఉంది. 12 ఉండాల్సింది 5 ఉంది. దానికి తోడు హార్ట్లో వాటర్ చేయాలన్నట్టు డౌట్ ఉంది. రిఫర్ చేస్తున్నాం గాంధీకి వెళ్ళము. ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఫెసిలిటీ లేదు. అలాంటప్పుడు నేను ఫోన్ ఇక్కడే ఉంటాను. ఏం చేస్తాను? పర్సనల్గా అలిగేషన్ డాక్టర్ల మీద, బ్యూటీ డాక్టర్ల మీద, స్టాఫ్ మీద చేస్తాను. ఎందుకు పడతాము మేము? ఆమె చైన్ దొరికే వరకు నేను ఫోన్ అంటే దట్ ఇస్ నాట్ సిస్టమ్ ఓవర్ హియర్. నేను ఇక్కడ ఉన్నది ట్రీట్మెంట్ ఇవ్వడానికి. నువ్వు చెయ్యాలనుకుంటే నువ్వు చెయ్యమ్మా. నీ చైన్ దొరికే వరకు నువ్వు చేయని పేషెంట్ లాగా చేయొచ్చు. డిశ్చార్జ్ అయ్యి నువ్వు హాస్పిటల్ ముందు చేస్తావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేస్తావు, అది నీ ఇష్టం. ఇక్కడ మాత్రం నువ్వు పేషెంట్ లాగా ట్రీట్మెంట్ మేము చేయమని